జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా శంకరభారతీపురం హైస్కూల్ నందు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఒక వస్తువు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వక్తలు విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ ప్రసంగించారు. అలాగే ఈ యొక్క వినియోగదారుల నేషనల్ పొందొచ్చు. అలాగే ఇప్పుడు డిజిటల్ విధానంలో పిల్లలు అటాచ్ చేసి ఒక పేపర్ మీద నీట్గా వినియోగదారుల పరిరక్షణ చట్టం పేరు ఇవ్వమని చెప్పేసి ఆ జిల్లా వాళ్ళు కూడా రెడీగా ఉండాలి. వై తనుశ్రీ ఇందాక చెప్పాం, వినియోగదారుడు అంటే ఇక్కడ వినియోగదారుడు ఉంటారు, ఉత్పత్తిదారుడు ఉంటారు. ఉత్పత్తిదారుడు యొక్క బాధ్యత ఏంటంటే వస్తువుల్ని ఉత్పత్తి చేయడం. వినియోగదారుడు వచ్చేటప్పటికి ఆ వస్తువుల్ని వినియోగించుకొని దానివల్ల ఎటువంటి లబ్ధి పొందుతున్నాము అంటే మనం ఎటువంటి వస్తువులు వినియోగించుకుంటున్నాము. నిత్య జీవితంలో వచ్చేటప్పటికి మనం లేచిన దగ్గర నుండి ప్రతి వస్తువు మనము అది లిక్విడ్ అయినా సాలిడ్ అయినా ఏదైనా సరే మనం కొని ఉపయోగించుకోవాల్సిందే. ఆ ఉపయోగించుకునే వస్తువు మనకి సరైన పద్ధతిలో మనం ఉపయోగించుకుంటున్నామా లేదా. ఇప్పుడు చెప్పారు, ఒక వస్తువు కొన్నప్పుడు దాని మీద ఏముంటాయి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉపయోగించారు, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది, ఎంతకాలం వరకు అది ఉపయోగించుకోవచ్చు. చెప్పిన మాటలు నమ్మి తర్వాత మనం క్లెయిమ్కి వెళ్ళినప్పుడు మీకు ఈ క్లాజ్ ఉంది అని చెప్తారు. కాబట్టి మనం ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు కానీ ఒక ఇన్సూరెన్స్ సంతకం పెట్టేటప్పుడు కానీ అన్ని దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ చదువుకొని మీరు అర్థం చేసుకొని ఏదన్నా డౌట్లు ఉంటే క్లారిఫై చేసుకున్న తర్వాతే మీరు దాంట్లో సంతకం పెట్టడము, దాన్ని తెలుసుకున్న తర్వాతే మీరు ఆ వస్తువును కొనడము. ఒక వస్తువు కొనేటప్పుడు కూడా ఇప్పుడు ఏంటంటే రిన్ సోప్ ఉంటుంది, రిన్నే చిన్న స్వెల్లింగ్ మార్చేసి వేరే సోప్ అమ్ముతాడు అనమాట. ఇది తక్కువ ధరలో వస్తుంది అని చెప్పేసి అవి కొనుక్కొని మనం మోసపోకూడదు అనమాట. ఇట్లాంటివి మీరు నిత్య జీవితంలో జరిగేటివి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ చట్టంలో తీసుకుంటే మా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో వచ్చింది. 2006 నుంచి ఇది 2011లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ పర్సనల్ హైజీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు మీకు కొత్తగా కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేశారు, ముస్తాబు అనే కార్యక్రమం వస్తుందా? ముస్తాబు ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ముస్తాబు అనే కార్యక్రమం కూడా ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో ఏంటి మేజర్గా మనది పర్సనల్ హైజీన్, మనం ఎలా ఉండాలి, ఫస్ట్ మీరు చేతులు కడుక్కున్నారా, శుభ్రంగా ఉన్నారా అంటే మనం పర్సనల్గా మనం ఎంత హైజీన్గా నీట్గా ఉంటామో దాన్ని మ్యాక్స్ మనం ఏం చేయగలం, దానివల్ల మీకు వచ్చే ఫుడ్ బర్న్ డిసీజెస్ కానీ వాటర్ బర్న్ డిసీజెస్ కానీ కంటామినేషన్ కానీ మ్యాక్సిమం మనం అరెస్ట్ చేయగలం.